విద్య అభ్యసించేటప్పుడు మనం చదివినటువంటి చదువు ధనం సంపాదించి మనకి ఇచ్చేదిగా ఉండాలి. అర్థమైందా? చదివిన విద్య యూజ్ కావాలి అని అర్థం. కాబట్టి రెండో స్థానానికి అధిపతిగా ఉన్నటువంటి గ్రహం రెండో భావాధిపతి బలంగా ఉన్నాడా లేదంటే పదో భావాధిపతి బలంగా ఉన్నాడా అని చూసి రెండో స్థానం బలంగా ఉంటే దానిని బేస్ చేసుకుని చదవాలి. ఆ గ్రహం అనుకూలించే విద్య చదవాలి. లేదంటే పదో స్థానం బలంగా ఉంటే దాని ఆధారమైన చదువు చదవాలి. ఈ జాతకానికి సంబంధించినంత వరకు రెండో స్థానానికి అధిపతిగా ఉన్నటువంటి గ్రహం అని చెప్పబడింది గురువు. ఆ యొక్క రెండో స్థానానికి అధిపతిగా ఉన్న గ్రహం గురువు. ఇక్కడ గురువు లగ్నం యొక్క మూడో స్థానానికి వెళ్ళిపోయాడు. కాబట్టి లగ్నాధిపతి నీచంగా మారినప్పుడు భాగ్యం లేకుండా పోయింది. ప్లస్ గురువు విషయానికొస్తే మూడవ స్థానం మారక స్థానం. 3, 12 లాంటి స్థానాలన్నీ గురువుకి సంబంధించి 6, 8 కూడా అలాగే. అదేంటంటే